థ్యాంక్ యూ జీసస్. వాక్యంలోకి వెళ్దాం. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. 1 Timothy chapter number 4 and verse number 7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఓకే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. వావ్. ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుందాం. 4:7 1 Timothy. జాగ్రత్తగా గమనించండి. But refuse profane and old wives, fables, and exercise thyself rather unto godliness. చాలు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఎక్సర్సైజ్. ఏంటది? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనే పదం ఎంతమందికి తెలుసు? ఎక్సర్సైజ్ తెలీదు ఎవరికి? ఏంటది? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ సాధకము అని తెలుగులో ఉంది. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఒక పనిని ప్రతిరోజు చేయడము అనే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. అంటే ఒక దాన్ని బాగా నేర్చుకొని ఒక దాంట్లో ఎక్కువగా ప్రావీణ్యత పొందుకునే దాన్ని ఒక దాంట్లో ఎక్కువగా మనకు పట్టు రావాలి అంటే మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఎక్సర్సైజ్ బైబిల్లో ఏ రకమైన ఎక్సర్సైజెస్ గురించి ఈ యొక్క పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు? మళ్ళీ ఇంకొకసారి ఇంగ్లీష్లో చదవండి. But refuse profane and old wives, fables, and exercise thyself rather unto godliness. Rather unto godliness అంటే ఏ విషయంలో ఎక్కువగా ఎక్సర్సైజ్ మనం చేయాలి అంటే దైవభక్తి విషయంలో మనం ఎక్కువగా సాధకం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సో దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నప్పుడు నీకు గొప్ప ప్రతిఫలము నువ్వు చూడగలవు. ఆమేన్. చూడండి, ఎవరు జిమ్ మనకి చేయించరు, మనమే చెయ్యాలి. ఎవరు మనకి తినిపించరు, మనమే తినాలి. ఏదో మన జీవితంలో మనము హ్యాండిక్యాప్ అయితే తప్ప, మనము చిన్నపిల్లలం అయితే తప్ప తినిపించడం కానీ, డ్రెస్ వేయడం కానీ, తర్వాత బలపడడం కానీ అవన్నీ చిన్నప్పుడే చేస్తారు, పెద్దయినప్పుడు చేయరు. పెద్దయినప్పుడు ఏం చేస్తారు? నువ్వు చేసుకో అంటారు, నువ్వు చేసుకో అంటారు. ఎక్సర్సైజ్, ఈ మాటను ఎక్కువగా మీరు మైండ్లో రివైండ్ చేస్తూ ఉండాలి. యు నీడ్ టు మెడిటేట్ దిస్ వర్డ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇది చాలా గొప్ప మాట. ఎక్సర్సైజ్, యునో వీ నీడ్ టు థింక్ అబౌట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఆత్మ సంబంధమైనటువంటి సాధకాన్ని మనం ఎక్కువ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము ఏమైనా చేస్తున్నారా మీరు? శరీర సంబంధమైన సాధకము కూడా చేయట్లేదు, ఆత్మ సంబంధమైన సాధకము చేయట్లేదు. అందుకనే మనం ఇటు శరీరంలో బలవంతులుగా లేము, ఆత్మలో కూడా బలవంతులుగా లేము. సో బోత్ వేస్ మన జీవితంలో ఎలా ఉన్నాయి? మైనస్, నో రిజల్ట్, నో ప్రాఫిట్, నో ప్రాఫిట్, నో ప్రాఫిట్. ఏది మనకు లాభకరంగా లేదు. ఈరోజు మన బాడీలు ఫిట్గా ఉన్నాయా అంటే లేవు. ఈరోజు మన ఆత్మ ఫిట్గా ఉందంటే లేదు. ఎందుకంటే మనం ఒక అంశాన్ని మర్చిపోతున్నాం, సాధకము. చెప్పండి అందరూ. అంటే ఏంటి? ఎక్సర్సైజ్. 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 మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో ఏదో ఒక దాంట్లో గొప్ప బలము, గొప్ప రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి అని. ఎక్సర్సైజ్ బాగా చేయండి అని. అసలు చేస్తున్నావా? అసలు చేస్తున్నావా? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఏమైంది? ఎక్సర్సైజ్ చేయకపోతే రోజుకి రోజుకి వీక్ అయిపోతాం. ఇటు శరీరంలో వీక్ అయిపోతాం, ఆత్మలో కూడా వీక్ అయిపోతాం. శరీరంలో వీక్ అయిపోతున్నాం, ఇటు ఆత్మలో వీక్ అయిపోతున్నాం. అందుకనే యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని భక్తుడి విధంగా మాట్లాడుతున్నాడు. అంటే మనము ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజెస్ చేయాలి. ఆమెన్, ఆమెన్. పక్కన వాళ్ళు అడగండి, అసలు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఇలా ఉండవు. ఎక్సర్సైజ్ చేయకపోతే, ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఇలా ఉండవు, వేరే విధంగా ఉంటావు నువ్వు. ఈరోజు మన జీవితంలో ఎందుకు బైబిల్లో ఎక్సర్సైజ్ అనే మాట ఉంది? ఇట్స్ అ ఫిజికల్ వర్డ్ యాక్చువల్లీ. అది ఒక శరీర సంబంధమైన మాట. బట్ ఎందుకు దేవుడు ఆత్మ సంబంధులకి చెప్తున్నాడు? లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోండి, మొదట ఆత్మ సంబంధమైనవే, ఆ తర్వాత శరీర సంబంధమైనవి. ఎప్పుడైతే నీ ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ ఉంటుందో ఆటోమేటిక్గా నీకు శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ నువ్వు జాగ్రత్తగా చేయగలవు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మనము ఎక్సర్సైజ్ అని మనం బాగా గమనించగలిగితే, ఉదయం లేచి చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు, చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు. బాడీ బిల్డర్స్ వాళ్ళ దగ్గర చాలా ఫిట్గా ఉంటారు, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, బట్ స్పిరిచువల్గా చాలా వీక్గా ఉంటారు, చాలా వీక్గా ఉంటారు. చాలామంది స్పిరిచువల్ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్ లైఫ్లో చాలా వీక్గా ఉంటారు, చాలా వీక్గా ఉంటారు. మరి ఏంటి, ఏమవుతుంది మానవుడికి? ఒక్కొక్కరికి అంటున్నారు మాకు 24 hours సరిపోవట్లేదని. ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా జీవించగలుగుతున్నారా? ఈరోజు టైం చాలా వాల్యుబుల్. టైంని మనము కానీ కరెక్ట్గా సెగ్రిగేట్ చేసుకొని దాన్ని జాగ్రత్త చేసుకోకపోతే మన నుంచి సమయం వెళ్ళిపోతుంది, మన నుంచి సమయము వెళ్ళిపోతుంది. ఎక్సర్సైజ్ యువర్ స్పిరిట్, ఎక్సర్సైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే నీకు ఎవరు ఎక్సర్సైజ్ ఇవ్వరు, నీకెవరు ట్రైనింగ్ ఇవ్వరు, నీకు నువ్వే ట్రైన్ అవ్వాలా. ఆమెన్. నీ స్పిరిట్కి నువ్వే ట్రైనింగ్ ఇచ్చుకొని, నీ కళ్ళకి నువ్వే ట్రైనింగ్ ఇచ్చుకోవాలా, నీ చేతికి నువ్వే ట్రైనింగ్ ఇచ్చుకోవాలా, నీ హృదయానికి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలా, నీ ఆత్మకు నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆమెన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద వార్. ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్, మనము కానీ ట్రైనింగ్లో సాధకములోకి మనము లేకపోతే మనము యుద్ధానికి పనికిరాము. ఒకవేళ మనం యుద్ధానికి వెళ్ళినా ఓడిపోతాం. ఎంతమంది జీవితాలు యుద్ధాలు ఉన్నాయి, అందరి లైఫ్లో యుద్ధాలు ఉన్నాయి. సో మిలిటరీలో ట్రైన్ అయిన వ్యక్తులే యుద్ధానికి వెళ్తారు కదా. సో యాక్చువల్లీ క్రైస్తవుడి యొక్క ఫార్మాట్ ఏంటంటే ప్రతిరోజు యుద్ధం ఉంటుంది క్రైస్తవుడి జీవితంలో. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే మనము ట్రైన్ అయిన తర్వాత యుద్ధంలోకి వెళ్ళము, యుద్ధములో ఉండగానే ట్రైన్ అవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. అవుట్ సైడ్ ఆర్మీ ఈజ్ డిఫరెంట్, ఇన్సైడ్ ఆర్మీ ఈజ్ డిఫరెంట్. అర్థమవుతుందా? ఆర్మీకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? ముందు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. నెల, 2 నెలలు, సంవత్సరం, 3, 4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటేనే అప్పుడు నేను ఉన్నతమైనటువంటి బార్డర్లో వేస్తారు. కానీ ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో ట్రైనింగ్ లేకుండా తోసేస్తాడు దేవుడు నిన్ను. ఎక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు నీళ్ళలోకి దోసేస్తాడు యజమానుడు. ఆ యొక్క లీడర్, ఆ యొక్క ట్రైనర్ ఏం చేస్తాడు? ఆ బిడ్డని సముద్రంలోకి లేదా స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తాడు. అతను ఏం చేస్తాడు? మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాడు. ఈరోజు మనము కూడా యుద్ధంలో నుంచి బయటకు వచ్చి మనం నేర్చుకునేది ఏమీ లేదు, యుద్ధములో ఉండే నేర్చుకోవాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది జీవితంలో యుద్ధాలు ఉన్నాయి? యుద్ధాలు లేవా? ఉండేదే అవి, వేరే ఏమి లేవు. ఉన్నాయా? ఇంక వేరే ఏం లేవు, యుద్ధాలే ఉన్నాయి జీవితంలో. తెలుసో తెలియకుండా కొత్త యుద్ధంలోకి ఎంటర్ అయిపోతున్నాం, తెలుసో తెలియకో నూతనమైనటువంటి యుద్ధంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. నువ్వు నేను పోకపోయినా వాడు చేయి పట్టుకొని నేరుగా యుద్ధంలోకి దింపుతాడు. ఒక్కొక్కసారి అపవాది నేను యుద్ధంలోకి దింపుతాడు, ఒక్కొక్కసారి
దేవుడే నిన్ను యుద్ధంలోకి దింపుతాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నిజముగా నా సహాయాన్ని కోరుతున్నావా? నువ్వు నిజముగా నా మాటలను బట్టి బలపడుతున్నావా? నువ్వు నిజముగా నా యొక్క మాటలను బట్టి నువ్వు శక్తి పొందుకుంటున్నావా అని దేవుడు నిన్ను పరీక్షించి కొన్నిసార్లు యుద్ధంలోకి పంపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దావీదుకి తెలియదు దావీదు యుద్ధానికి వెళ్తున్నాడని. సడన్గా అన్నం వేయడానికి క్యారేజ్ పట్టుకొని వెళ్ళాడు అన్నల కొరకు. సడన్గా యుద్ధంలో ఇరుక్కుపోయాడు. హల్లెలూయా. విజయముతో బయటకు వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. బికాస్ హీఈస్ ట్రైన్డ్ బై గాడ్. ఆమెన్. ఈరోజు మనం అందరము కూడా దేవుని చేత ట్రైనింగ్ పొందుకోవాలి ఈరోజు. ఆమెన్. ఎలా మనం ట్రైనింగ్ పొందుకోగలమంటే బై ఎక్సర్సైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. వాక్యాన్ని పదే పదే సాధకము చేస్తూ ఉంటే మనము ట్రైనింగ్లో కానీ మనం వార్లో కానీ నూతన బలాన్ని పొందుకుంటాం. ఆమెన్. చదవండి మమ్మల్ని. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. హల్లెలూయా. చెప్పండి, నా ప్రాణమా ఈ రోజు నుంచి నీకు ట్రైనింగ్ ఉంటుంది. పక్కన వాళ్ళకి కాదు నువ్వు ట్రైనింగ్ ఇవ్వాల్సింది, ముందు నీకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. సెల్ఫ్ ట్రైనింగ్ అంటారు దాన్ని. ఏంటది? సెల్ఫ్ ట్రైనింగ్. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, నా ప్రాణమా ఈ రోజు నుంచి నీకు ట్రైనింగ్ ఉంటుంది. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఈ రోజు నుంచి నీకు ట్రైనింగ్ ఉంటుంది. నా శరీరమా ఈ రోజు నుంచి నీకు ట్రైనింగ్ ఉంటుంది. నాలో ఉన్న ఆత్మ ఈ రోజు నుంచి నీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆమెన్. ఆమెన్. ఎంతమంది మీ శరీరాలని, మీ ఆత్మల్ని, మీ ప్రాణాలను ట్రైనింగ్ ఇస్తారు? ఈ రోజు నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇస్తారా? ఒత్తి మాటలు చెప్పకండి నాకు. ట్రైనింగ్, ఎక్సర్సైజ్. ఎంతమంది ట్రైనింగ్ ఇస్తారు మీ ఆత్మకి? చేతులు ఎత్తండి. ఎంతమంది ట్రైనింగ్ ఇస్తారు మీ ఆత్మలకి? వావ్, గ్రేట్. ఎంతమంది మీ శరీరాలకి ట్రైనింగ్ ఇస్తారు? శరీరాలకి ట్రైనింగ్. ఇంకోటి, బక్కగా ఉన్నావని నువ్వు వ్యాయామాలు చేయకుండా మానకు. ఎందుకంటే బక్కోడు కూడా బద్ధకాలు ఉంటాయి. లావోళ్ళు ఎక్కువ పని చేస్తారా, బక్కోళ్ళు ఎక్కువ పని చేస్తారా? వాళ్ళు దెయ్యాలు లేవనుకో, బక్కోళ్ళు చేస్తాడు. ఆ లావోళ్ళు దెయ్యాలు లేవనుకో, వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. ఇటు లావోటోళ్ళలో దెయ్యం దూరి, ఇటు బక్కోళ్ళలో దెయ్యం దూరినా ఎవరు పని చేయలేరు. వాడి పేరు ఏమన్నది తెలుసా? సోమరి. ఎవరు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? సోమరులు? ఎక్కువ డబ్బు సంపాదించకపోవడం కూడా సోమర్ధనమే. అంటే నీకేం లేదు మైండ్లో, డబ్బు సంపాదించే ఆలోచన అసలు చాలు 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 చాలు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, జీవితంలో ₹1,00,00,000 చూడగలరా? జీవితంలో 10 కోట్లు చూడగలరా? జీవితంలో ఉన్నతమైన స్థాయిలో పెద్ద పెద్ద వాటిలో నిలబడగలరా? ఒకటే, దీనికేం మనమేం తల కిందలు కాలు పెట్టి తపస్సు చేయబడలేదు. దీన్ని కొంచెం ట్యూన్ చేసే చాలు. ఆమెన్. దేన్ని? ఈ మెదడుని కొంచెం ట్యూన్ చేస్తే, కొంచెం దాన్ని సరి చేయగలిగితే, కొంచెం దానికి నేర్పించగలిగితే చాలా వాటిని జయించగలం మనం. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ఉంటే ఇదే మైండ్ సెట్, కొంచెం బయటికి వెళ్తే వేరే మైండ్ సెట్. మారుతుందా? మారుతుంది. మారాలా? నీ మైండ్ సెట్ మారాలా? ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్ మారుతావో అప్పుడే నువ్వు బ్లెస్ అవుతావు. నీ మైండ్ సెట్ మారకపోతే నువ్వు బ్లెస్ అవ్వు. సాలే చాలు అనే మాట క్రైస్తవుడు నోట్లోంచి రాకూడదు. ఆమెన్. ప్రభా, ఈ జీతం సరిపోదు నాయన, ఈ ఇల్లు సరిపోదు ప్రభా, తండ్రి ఈ బండి సరిపోవట్లేదు ప్రభా అని మనం దేవుడికి చెప్తా ఉండాలి. ఆమెన్. ఆమెన్. అందరికి సరిపోతున్నాయి అన్నీ? మీ జీతాలు మీకు సరిపోతున్నాయా? మీ ఇల్లు మీకు సరిపోతుందా? మరి ఎందుకు అడగట్లేదు? ఏమంటాను తెలుసు దాన్ని? బద్ధకం అంటాను. ఏమంటాను? సోమరితనం. అంటే అడగడం ఫ్రీయే కదా, మరి ఎందుకు అడగట్లేదు మీరు? సోమరితనం, బద్ధకం. చెప్పండి, యేసు నామములో నాలో ఉన్న ప్రతి సోమరితనం, ప్రతి బద్ధకం బయటికి వెళ్ళిపోవును గాక. అంటే ఆ బద్ధకం, ఆమె సోమరితనం నిన్నేం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి అడగనివ్వకుండా చేస్తుంది.
నీ ఇంట్లో 2 ఉన్నారు, 3 ఉన్నారు, ఒక బండి యాడ్ సరిపోతుంది? నీ ఇంట్లో 4 ఉన్నారు, ఒక రూము సింగిల్ బెడ్రూమ్ యాడ్ సరిపోద్ది నీకు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు సర్దుకుంటున్నారు జీవితంలో? బికాజ్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే మీకు విశ్వాసము కలగట్లేదు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావో అప్పుడే నీకు బలమైన విశ్వాసం కలుగుతుంది. ఆమెన్, ఆమేన్. అవిశ్వాసం మన లైఫ్లోకి వస్తుంది అంటే వాక్యం మన జీవితంలో తగ్గిపోయిందని అర్థం. హల్లెలూయా. అందుకనే భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు? దైవభక్తి విషయములో మీకు మీరే సాధకము చేసుకోండి. బైబిల్ చదువుని ఒక్కసారి చెప్తాను నేను, రోజు చెప్పాలి. ఫోన్ బైబిల్ చదువు, ప్రార్థన చేయి, పాట పాడు, రోజు చెప్పాలా? ఎవరికి ఎవరే సాధకము చేసుకోవాలి? మీకు మీరే సాధకము చేసుకోవాలి. యు నీడ్ టు ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్. యు నీడ్ టు ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్. యు నీడ్ టు ఎక్సర్సైజ్. ఈ రోజుల్లో అన్నీ ఇంటికి వస్తున్నాయి. ఏవి? ఫుడ్డు, డెలివరీ అన్నీ ఇంటికి వస్తున్నాయి. రేపొద్దున కొత్త యాప్ పెడతారు, అన్నం తినిపించే యాప్. ఏది? అన్నం తినిపించే యాప్ కూడా వస్తుంది. టిక్ 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 వచ్చి మా పిల్లడికి అన్నం తినిపి అంటే ఆ యాప్ కూడా వస్తుంది. ఆశ్చర్యపోకూడలేదు. అంత బద్ధకంకి అయిపోయింది ప్రపంచం అంతా. దిస్ వరల్డ్ ఈజ్ వెరీ లేజీ. దిస్ వరల్డ్ ఈజ్ వెరీ లేజీ. ఎవరు బద్ధకంగా ఉన్నా ఉండకపోయినా సంఘం బద్ధకంగా ఉండకూడదు. ఆమెన్, ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం. 4:13. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఆమేన్. ఇట్స్ ఎ కమాండ్మెంట్. దేవుడు కొన్ని ఎక్సర్సైజెస్ మనకి ఇచ్చాడు. మనం ఆ ఎక్సర్సైజ్ చేయట్లేదు. జిమ్ కోచ్కి వెళ్తే కోచ్ అడుగుతాడు, పలానా చెయ్యి అంటాడు. ఈరోజు యేసయ్య మనందరికీ కోచ్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మల్ని ఎలా ట్రైన్ చేయాలో, మన ఆత్మ ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలో యేసు ప్రభులు వారు మనకు తెలియపరుస్తున్నారు. ఆమేన్. చూడండి, నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. మొత్తం ఎన్ని చేయాలి? మొత్తం ఎన్ని? ఫస్ట్ ఏంటి? చదవాలి. ఏం చదవాలా? పేపర్ చదవాలా? ఏం చదవాలి? మొట్టమొదటిగా నువ్వు బాగా చదవాలి దేవుని వాక్యాన్ని. ఆమేన్. రెండవదిగా ఏం చేయాలా? నువ్వు బైబిల్ చదివితేనే హెచ్చరించగలవు. పాపము చేసేవాడిని, పడిపోయేవాడిని ఏం చేయగలవు? నువ్వు హెచ్చరించగలవు. నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వెంటనే నీ ముందు ఒకడు సిగరెట్ తాగాడు, నీ ముందు ఒకడు మందు తాగుతున్నాడు, నీ ముందు ఒకడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, తాగబాక, వద్దు, నువ్వు ఉన్నా ఉండి నేను ఉండి వెళ్ళిపోను అనాలి. హెచ్చరిస్తారు నువ్వు. ఆమేన్. మనం సినిమా చూస్తూ ఉన్నాం ఫోన్లో, వెంటనే వాక్యం చదివాడు ఏం చేస్తాడు? చూడకు, హెచ్చరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాడు శరీర సంబంధమైన వాడిని హెచ్చరిస్తారు. ఆమేన్. నువ్వు వాక్యం చదవగలిగితేనే పడిపోయిన వారిని హెచ్చరించగలవు, లేదంటే హెచ్చరించలేవు. ఆమేన్. మూడవది బోధ అంటే ఏంది? టీచింగ్ అంటే ప్రతి ఒక్కరు వాక్యం చెప్పడం కాదు, చిన్నపిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురావడం. చర్చికి రా, జీవితం బాగుపడుతుంది, ఇది కూడా ఒక బోధే. ఆమేన్. చర్చికి రా, దీవించబడతావు, చర్చికి రా, ఆశీర్వదించబడతావు, మందిరానికి రా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో అని చెప్పడం కూడా ఒక బోధే. ఆమేన్. ఇట్స్ ఎ టీచింగ్. ఈ మూడు మనము చేయాలి. నంబర్ 1 చెప్పాలి గట్టిగా. ఏం చదవాలి? వాక్యం చదవాలి. ఆమేన్. ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. నంబర్ 2 హెచ్చరించాలి. నంబర్ 3 బోధించాలా. ఈ మూడు మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. ఆమేన్. ఇది మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఇది ఎక్సర్సైజ్ ద స్క్రిప్చర్స్, ఎక్సర్సైజ్ ద ప్రేయర్, ఎక్సర్సైజ్ ద గిఫ్ట్. ఎక్సర్సైజ్. ఈరోజు నుంచి మనం అన్నిటినీ సాధకం చేస్తూ ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దైవ భక్తి విషయములో మనం ఎక్కువగా సాధకం చేయాలి. ఏ విషయంలో ఎక్సర్సైజ్ చేయాలి ఎక్కువ? మనం ఆత్మీయ విషయాల్లో ఎక్సర్సైజ్ చేయాలి బాగా మనం. ఆమేన్. ఏ విషయాల్లో? పక్కన వాళ్ళు చెప్పండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎక్సర్సైజ్ బాగా చేయండి. ఏంటో ఆత్మ సంబంధమైన విషయాలు? ఏంటవి? ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి?
వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఆమెన్, ఉపవాసాలు ఉండడం, హల్లెలూయా, ఇంకా దేవుని యొక్క మాటలు వేరే వాళ్ళకి చెప్పడం, రెండవదిగా నీతి క్రియలు చేయడం, ఆమెన్, ఎక్సర్సైజ్, హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఎక్సర్సైజ్ చేయాలి ఆత్మ సంబంధమైన విషయాలన్నీ. ఎంతమంది చేస్తారు ఈరోజు నుంచి? ఎక్సర్సైజ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళతో, ఎక్సర్సైజ్ చేయండి అందరూ. మీకు నచ్చని పనే ఇది. ఏంటది? మీకు నచ్చని పనే ఇది, మీకు నచ్చని పని ఇది. బట్ దేవుడు చాలా సీరియస్గా చెప్తున్నాడు, ఎక్సర్సైజ్ ద స్పిరిచువల్ థింగ్స్, ఎక్సర్సైజ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆమేన్. 1 తిమోతి 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు వేటిని ఆయన సాధకము చేయమంటున్నాడంటే, నీ అభివృద్ధి అంటే నీ ఎదుగుదల. ఎంతమంది మీరు ఎదగాలంటే ఇష్టపడుతున్నారు? వావ్, మీరు ఎదగాలంటే మీరు ఇష్టపడుతున్నారా? ఏ విషయములో? ఆత్మీయ విషయములో ఎదగాలనుకుంటున్నారు. బట్ అనుకుంటున్నారు కానీ ప్రయత్నం చేయట్లేదు. యు ఆర్ థింకింగ్ బట్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్. నాకు అద్భుతాలు చేయడం అంటే చాలా ఇష్టం, అంతే. నాకు పెద్ద కారు అంటే చాలా ఇష్టం, జీవితంలో ఇష్టంగానే మిగిలిపోద్ది, అంతే. దాన్ని నువ్వు పొందుకోలేవు, దాన్ని చేసుకోలేవు, దాన్ని తీసుకోలేవు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు కోరుకున్న దాని గురించి నువ్వు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తావో అది ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఆమెన్, ఆమెన్. చదువు మమ్మ, తడి నుంచి చదవండి, తడి నుంచి. జాగ్రత్తగా. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును వండర్ఫుల్. ఇంకా పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. ఒక్క నిమిషం, లెట్స్ రీడ్ 14. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న వరమును బాగా గమనించండి. దైవజనుడు మీ నిమిత్తం ప్రార్థన చేసి ఒకటి చెప్పినప్పుడు దాన్ని వెంటనే చేయాలి. ఆమెన్, ఆమెన్. అదే వాక్యం సెలవిస్తుంది. పెద్దలు హస్త నిక్షేపణ చేసి నీకు ఒక ప్రవచనం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేయాలా? ప్రాక్టీస్. నువ్వు ప్రవచనం చెప్పావు, నాకు ఇంతవరకు నెరవేరలా. ఏం ప్రవచనం, భలే చావకుడు నువ్వు అంటారు. నువ్వు ఒక వాగ్దానం ఇచ్చావు, ఇంతవరకు నా జీవితంలో నెరవేరలా, ఎందుకు అని దైవజనునే ప్రశ్నిస్తారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది ప్రవచనం అనగా ఒక విత్తనం. ఆమెన్. ప్రవచనం అనగా ఒక విత్తనం, వాగ్దానం అనగా ఒక విత్తనం. ఆమెన్. చూడండి, తల మీద ప్రార్థన చేసి, తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో పలానా కార్యము చేయబోతున్నాడు నా కుమార్తె అన్నప్పుడు థ్యాంక్ యూ అని మాత్రమే చెప్పకూడదు. దీని గురించి ప్రార్థన చేయాలి, దీని గురించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు ఖచ్చితంగా నీలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆమెన్, ఆమెన్. సో నేను అంటాను, ప్రతి సండే కూడా దేవుడు మీ జీవితంలో విత్తనాలు వేస్తున్నాడు. హల్లెలూయా. సో అవన్నీ ప్రవచనాలుగా మీరు తీసుకోండి, వాటన్నిటినీ ప్రతిరోజు ధ్యానించండి. ఎందుకు రాసుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు రాసుకుంటున్నారు చెప్పండి? ఎందుకు రాసుకుంటున్నారు? ఎవరికైనా తెలుసా ఎందుకు రాసుకుంటున్నారు? తెలుసా మీకు అసలు ఎందుకు రాసుకుంటున్నారు? ఇంటికి వెళ్ళి ఆ మాట మరొకసారి నా జీవితంలో నెరవేర్చబడాలని, మరొకసారి నా జీవితంలో పదే నెరవేరాలని రాసుకోవాలి. ఆమెన్. రాసుకోవడమే కాదు, దాన్ని తీసి పదే సాధకము చేయాలి. ఆమెన్, ఆమెన్. తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఆమెన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఎప్పుడైతే ఒక మనిషి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో ఒక దాంట్లో ఏమైపోతాడు? అతను పర్ఫెక్ట్ అయిపోతాడు. హల్లెలూయా. ఈరోజు మీ ఉద్యోగాల్లో మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు?
ఆ ఉద్యోగాల్లో మీకు సాధకం ఎక్కువ చేశారు, ఆ ఉద్యోగంలో మీకు గ్రిప్ ఎక్కువ ఉంది కాబట్టే మిమ్మల్ని ఆ ఉద్యోగంలో తీసుకున్నారు, లేదంటే మిమ్మల్ని ఆ ఉద్యోగంలో తీసుకోరు. హల్లెలూయా. చూడండి లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? పెద్దలు హస్త నిక్షేపణ చేసి నీకు ఒక ప్రవచనం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? తన్ని ఏం చేయాలి? వినబడట్లేదు, గట్టిగా సాధకం చేయాలి. అదే దాన్నే సాధకం చేయాలా? మన ప్రార్థన ఎలా ఉంటుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చికల చోట్ల ఆయన పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జన్మ నడిపించున్నాడు అని చదివి బైబిల్ మూసి, దేవా కాచి కాపాడినైనా, పెద్దోడిని కాపాడు, చిన్నోడు కాపాడు ప్రభా, పాపను కాపాడినైనా, అమ్మని కాపాడినైనా, నాన్నని కాపాడు ప్రభా, అయ్యా అవ్వని కాపాడు, తాతను కాపాడు తండ్రి, మా ఇంట్లో అందరిని కాపాడు ప్రభా, ఇంటి తిరుగుడు ప్రభా కాపాడు ప్రభా, చుట్టుపక్కల కాపాడు ప్రభా. ఇదే కదా నువ్వు చేసేది? ఇంకెవరిని చేస్తున్నారా? ఆ ఊర్లో వాళ్ళని కాపాడు ప్రభా, ఈ ఏరియాలను కాపాడు ప్రభా, చెల్లిని కాపాడినైనా, అక్కని కాపాడినైనా, కాపాడు 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 కాపాడు. ఏంటది? నువ్వు చదివింది ఏంది? నువ్వు చేసింది ఏంది? ఒకవేళ అటువంటి ప్రార్థనలు చేస్తున్నారా, జీవితంలో నెరవేరవు. ఆపేయండి మీ ప్రార్థన. స్టాప్ యువర్ ప్రేయర్స్. స్టాప్ యువర్ ప్రేయర్స్. వాట్ యువర్ రీడింగ్ యూ నీడ్ టు క్లెయిమ్. నువ్వేం చదువుతున్నావో అదే ప్రార్థన చెయ్యి, వేరే చెయ్యి బాక. వేరేది నువ్వు చదివింది ఒకటి, నువ్వు చేసేది ఇంకొకటి. నీకు ప్రవచనం ఇచ్చింది ఒకటి, నువ్వు అడిగేది ఇంకోటి. కన్ఫ్యూజన్లో ఉన్నారు క్రైస్తవులు. ఎవరన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారా? కన్ఫ్యూజన్, మగ తిక్కలో ఎవరన్నా ఉన్నారా? తికమకగా ఉన్నారా ఎవరన్నా? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారా ఎవరన్నా? బయటికి రండి ఇప్పుడే యేసు నామములో. హల్లెలూయా. మనం ఏం చదువుతున్నామో దాన్నే ప్రార్థన చేయాలి. ఆమేన్. చూడండి, పెద్దలు హస్త నిక్షేపమును చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము. డోంట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ ఇన్ యూ. నీలో ఉన్న వరాన్ని, నీలో ఉన్న తలాంతులను అలక్ష్యము చేయకు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ టాలెంట్స్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ గిఫ్ట్స్ గివెన్ బై ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ గివెన్ బై గాడ్. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే అలక్ష్యము చేయకుండా పెద్దలు చెప్పింది, దైవజనుడు చెప్పింది నువ్వు పదే పదే ఆ ప్రవచనాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటావో 15వ వచనం మన జీవితంలో నెరవేరుతుంది. చదువుమా 15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటి అందే సాధకము చేసుకున్నాము. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఇంకో సామెత ఉంటుంది, మైండ్ యువర్ బిజినెస్ అని. ఏంటది? మైండ్ యువర్ నీ పన్ను చూసుకో అంటారు. అంటారా? ఎప్పుడంటే తెలిసి ఈ మాట ఇరిటేట్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా అసలు అవుట్ అయిపోతాం మన ఫ్రస్ట్రేషన్లో నుంచి, ఇంకా నీ పన్ను చూసుకో, ఓవర్ యాక్టింగ్ చేయబాకంటాం. మైండ్ యువర్ బిజినెస్ అంటే నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటాను అర్థం. హల్లెలూయా. నేను అంటాను దీన్ని పాజిటివ్గా తీసుకోండి. మైండ్ యువర్ బిజినెస్ అంటే నీ మైండ్కి దేవుడు ఏ మాటలు ఇచ్చాడో ఆ బిజినెస్సే చెయ్యి, వేరే బిజినెస్ చేయబాక. హల్లెలూయా. సో ఫ్రమ్ టుడే యూ నీడ్ టు మైండ్ యువర్ బిజినెస్. హల్లెలూయా. మైండ్ యువర్ బిజినెస్ అంటే ఏంటి? నీ మైండ్కి దేవుడు ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాడో, ఏ వాక్యాన్ని ఇస్తున్నాడో దాన్నే ఆ బిజినెస్సే చెయ్యి. హల్లెలూయా. చాలామంది మన బిజినెస్ చేస్తూ వేరే వాడి బిజినెస్ చూస్తూ ఉంటాం. వాడి బిజినెస్ ఎట్ట ఉంది, పోయిందా, ఉందా, ఊడిపోయిందా, వెళ్ళిపోయిందా, పడిపోయిందా, ఇంకేమైనా అయిపోయిందా అని వేరే వాడి బిజినెస్ మీద మనకు ఫోకస్ ఎక్కువ. హల్లెలూయా. వాడికి అప్పుడే నెరవేరిపోయిందా, వాడు అప్పుడే పిల్లలు పుట్టేశారు, వాడికి అప్పుడే ఉద్యోగం వచ్చేసిందా, వాడికి అప్పుడే రాకూడదే, వాడు అప్పుడే ఎదగకూడదే, నా తర్వాత నేను ఎదిగిన ఒక 30-40 సంవత్సరాలు కూడా ఎదగాల. అది కుళ్ళుపోతాను. ఎవరికైనా కుళ్ళు ఉంది ఇంకా లోపల బాడీలో, రక్తంలో కుళ్ళు ఉందా? లేదు అంటే అది మోసం అని అర్థం. నాకు లేదు అనేవాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసు? నాకు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇంకా శరీరంతోనే ఉన్నారు. మీరేమో ఆత్మవశులమై మహిమలోకి వెళ్ళిపోలా. మీరు ఇంకా దేంట్లో ఉన్నారు? గిచ్చుకోండి, ఒకసారి గిచ్చుకోండి. అమ్మా నేనేమి చంపుకోమంటలేదు, గిచ్చుకోమంటున్నాను. గిచ్చుకోయ్యా. నొప్పి వచ్చిందా? అయితే కుళ్ళు కూడా కొంచెం ఏదో కొద్దో మొత్తం ఉంటుంది లోపల. స్పర్శ తగిలిందా లేదా? అయితే పక్కనోడు ఎదుగుతుంటే మనకి లోపల ఏమైంది?
వినబడలేదు. కుళ్ళుకొని వస్తున్నాడు, కుళ్ళుకొని వస్తున్నాయి. నా ఎదుగుదల ఒక్కను ఓర్చుకో. నేను ఒకటే అంటాను, ఒకవేళ మీలో అటువంటి ఆలోచన వచ్చిందనుకో, ప్రభా నాలో ఈ కుళ్ళుబోతనాన్ని తీసేయ్యా అని మనం అడగచ్చా? కుళ్ళుకొని వస్తావు, ఒళ్ళంతా కుళ్ళే అందరికీ. నీ కుళ్ళు లేకపోతే పక్కన వాళ్ళ గురించి ప్రేర్ చేస్తావు. నీ కుళ్ళు ఉంటే పక్కన వాళ్ళ గురించి అసలు ధ్యానించడం, వాడు మాకు వెంటనే పోతే నాకెందుకు, నేను నా కుటుంబం నా పిల్లలు అంతే, ఆడెట్టన పోతే నాకెందుకు. అది దాన్ని ఏమంటారు చెప్పాలి? ఏమంటారు దాన్ని? అంటే అందరికి ఉందా లేదా? చేతులు ఎత్తాను ఏమన్నందుకు. నా ప్రభువుకి తెలియాలి కదా మీ లోపల కుళ్ళు అనే బీజం ఉందని. ఏముంది లోపల? కుళ్ళుబోతనం ఏం లేదు. వస్తుంది సింపుల్. ప్రభువా ఎన్నడూ నాలో కుళ్ళు ఉండకుండా మీరు తీసే ప్రభువా. నా ప్రభు తీసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో మీరు రోజు దాని గురించి అడగాల, దేవా నాలో నుంచి కుళ్ళుబోతనాన్ని నాలో నుంచి కుళ్ళు బయటికి వెళ్ళిపోవును గాక, నాలోంచి కుళ్ళుబోతనం బయటికి వెళ్ళిపోవును గాక. వెళ్ళిపోవాలి. లేదు బ్రదర్, నాకు అసలు లేదు బ్రదర్ అని నువ్వు చెప్పావా? నువ్వేం చెప్తున్నావు? నాకు చెప్పాలా? ఏం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నావు అని అర్థం. నాకు నీకు కుళ్ళుందా? అది వెరీ గుడ్, ఒప్పుకున్నాడు. అందరూ ఒప్పుకోవాలా? కుళ్ళుందా లేదా మీకు? అబ్బా ఎంత బాగుందో, నాకు వినుసొంపుగా ఉంది. అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండదు. ఉందా లేదా కుళ్ళుపోతాను లోపల? మీరు ఇంకా మాంసంలోనే ఉన్నారు, మీరు ఇంకా రక్తంలోనే ఉన్నారు. కుళ్ళుపోతానం వస్తుంది. దాన్ని ఏం చేయాలి? మనము వేరులతో సహా తీసేయాలి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి వాళ్ళని చూసి నాకు అపవాది నాలో కుళ్ళుపోతానం అనే వేరు విత్తనం పెట్టిందేమో, ఈరోజు నేను యేసు నామములో దాన్ని తీసేస్తున్నాను ప్రభువా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. గర్వం రాదా? వస్తుంది. వెంటనే యేసు నామములో నాలో గర్వాన్ని తీసేస్తున్నాను ప్రభువా అని మనము పలుకోవాలి. ఆమెన్. ఎప్పుడైతే దైవజనుడు మీకు ప్రవచనం ఇస్తాడో దాన్ని ఏం చేయాలి? మీరు సాధనం చేయాలి. అప్పుడే నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఆమెన్. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు ప్రభు పాపం అబ్రహామును కూరిని తిప్పుతా ఉన్నావు, నువ్వు కుదురుగా ఒక్క చోట పెట్టలేదు నాయన, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇల్లు పెట్టావు నాయన, ఏంటయ్యానంటే ప్రభు ఒకటే అన్నాడు, వాడిని అప్గ్రేడ్ చేస్తున్నాను రా అన్నాడు. ఏం చేస్తున్నాను? వాడిని అప్గ్రేడ్ చేస్తున్నాను రా నేను అన్నాడు. అవునా? అవును, వాడిని నేను అప్గ్రేడ్ చేస్తున్నాను నేను. ఒక ఊరిలో ఉంటే స్థిరపడి గుడి చేసుకున్నాడు. అప్పుడు 10 మంది ఉన్నారు. తర్వాత నానా నువ్వు లేయి అని చెప్పి ఇంకో ఊరికి తీసుకెళ్ళా, అక్కడ గుడి చేశాడు. 20 మంది అయ్యారు, అంటే 2 గుడిసెలు. ఇంకో సంవత్సరం లేయి పైగా అన్నాడు, అక్కడ మళ్ళీ లేచాడు. ఇంకో ఊరికి వెళ్ళాడు, అక్కడ 4 గుడిసెలు వేసాడు, 40 మంది అయ్యారు. అట్లా జనాలు అబ్రహాము గుడారంలో పెరిగిపోతా ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే దేవుడు కొన్నిసార్లు మనం లేపుతా ఉంటాడు, మనం లేయాలి. ఆమెన్. నీ అభివృద్ధి కొరకే. ఆమెన్. నీ అభివృద్ధి కొరకే. దేవుడికి ఎవరంటే ఇష్టం తెలుసా? వాళ్ళు ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో, ఎవరైతే డెవలప్మెంట్స్ని కోరుకుంటారో, ఎవరైతే ఎదుగుదలను కోరుకుంటారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఆమెన్. ఎంతమందికి అభివృద్ధి అంటే ఇష్టం? నేను అభివృద్ధి పొందాలి, నేను ఎదగాలి. అన్నిట్లో, శరీర సంబంధమైన వాటిలో, ఆత్మ సంబంధమైన వాటిలో, కుటుంబ సంబంధం అన్నిట్లో మనం ఏం చేయాలా? ఎదగాల, అభివృద్ధి అవ్వాలి. ఆమెన్. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనల్ని చూసి పలానా వ్యక్తిని చూసి నేర్చుకో అంటాడు. ఆమెన్. మన దగ్గరికి పంపించాలంటే మనలో అభివృద్ధి కనిపించాలి దేవుడికి. నువ్వు వాక్యాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి నువ్వు ఇంకా ఎదగకుండా నిన్నేమంటారు? డౌన్ సిండ్రోమ్ బేబీ అంటారు. అవును, వాడు ఎదగకుండా ఉంటే వాడిని ఏమంటారు? చూస్తారు, సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు, వీడు ఏంది ఇంతే హైట్ ఉన్నాడు, ఏంటి వీడు? అయితే వీడి పేరు ఏం పేరు చెప్పాలి? డౌన్ సిండ్రోమ్ బేబీ పేరు పెడుతుంది లోకం. పెడుతుందా లేదా? మనిషి వెంటనే ఏం పెడుతున్నాడు పేరు? ఒకటే. ఈరోజు నువ్వు జీవితంలో నువ్వు ఎదగకపోతే ప్రపంచం నుంచి వస్తుంది, నీకు ఒక పేరు పెడుతుంది. దాని పేరు ఏం పేరు తెలుసా? పేదోళ్ళు. ఏం పేరు? పేదవాళ్ళు అని పేరు పెడుతుంది. నువ్వేమి చెప్పుకోబడలే, ఎవరు వాళ్ళంతా పేదోళ్ళండి, నాన్న గేట్ బయట ఉండి వస్తున్నాను, గేట్ దగ్గర ఉండి వచ్చేస్తున్నాను అంటారు. హల్లెలూయా. మన అభివృద్ధి వేరే వాళ్ళకి కనిపిస్తే
భయపడతారు. ఆమెన్, ఆమేన్. మన అభివృద్ధి ఏం కావాలి అందరికీ చెప్పాలి. తండ్రి, నా అభివృద్ధి సకల జనులకు కనిపించునుగాక, కనిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది మీ అభివృద్ధిని ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నారు? ప్లీజ్ దయచేసి కోరుకోండి, దయచేసి కోరుకోండి, మీరు అభివృద్ధి అవ్వాలి. ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వాడు క్షేమకు కిరీటమును పొందుటకును మనకైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. వావ్, చాల్మా. ఇంగ్లీష్. And every man that striveth for the mastery is temperate in all things. Now they do it to obtain a corruptible crown. ఓకే, దేన్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ అంటే సెల్ఫ్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేయాలి. ఆమెన్, ఆమెన్. ఆశా నిగ్రహాన్ని ఏం చేయాలి మనం? ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఏం తినమంటున్నారు? అందరూ గుడ్లు తినమంటున్నారు. తర్వాత ఇంకేం తినమంటున్నారు? పాలు తాగమంటారు. ఇంకా రకరకాలు చెప్తూ ఉంటారు మనకు. అంటే మనల్ని ఏం చేపిస్తున్నారు? ప్రాక్టీస్లోకి తీసుకెళ్తున్నారు. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములో మితముగా ఉండును, వాడు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. మన జీవితంలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? నీ ఆత్మను కంట్రోల్లోకి తీసుకోవడం. ఆమెన్. నీ నోటిని కంట్రోల్లోకి తీసుకోవడం. ఆమెన్. నీ చూపును కంట్రోల్లోకి తీసుకోవాలి. ఆమెన్. నీ వినికిడిని కంట్రోల్లోకి తీసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఎక్సర్సైజ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఆమెన్. ఈరోజు మీరు దేన్ని ఎక్సర్సైజ్ చేయాలా? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఆమెన్. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు ఆశా నిగ్రహాన్ని బాగా ఎక్సర్సైజ్ చేయి. ఆశా నిగ్రహం అంటే అర్థం తెలుసా మీకు? తెలీదా? ఆశా నిగ్రహం ఒక కోరిక, నిన్ను తలకాయ పగలగొట్టాలని లోపల వచ్చింది ఒక కోరిక. దాన్ని ఏం చేయాలి? ఆశా నిగ్రహం ఉంటే నిగ్రహ శక్తితో దాన్ని ఆపేయాలి. ఆమెన్. నిన్ను తిట్టాలని భయంకరంగా అనిపిస్తుంది నాకు, బట్ ఆశా నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే మనం తిట్టలేం. ఆమెన్. హల్లెలూయా. మనం కొట్టాలనిపిస్తుంది, దూషించాలనిపిస్తుంది, మనం వేరే వాళ్ళని ఏదో అనాలనిపిస్తుంది. ఎప్పుడైతే మనలో ఆశా నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనము ఎవరిని తిట్టలేం, ఎవరిని దూషించలేం. ఆమెన్. హల్లెలూయా. నిజంగా ప్రపంచంలో ఎక్కువగా ఆశా నిగ్రహం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. ఆమెన్. అంతే, యేసుక్రీస్తు ప్రభుల వారికి సిలువలో గొప్ప ఆశా నిగ్రహం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ అతన్ని చంపుతున్నారు, వాళ్ళందరూ అతన్ని దూషిస్తున్నారు, వాళ్ళందరూ అతన్ని ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు. కానీ ఆయన పల్లెత్తి ఒక్క మాట అనలేదు. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు లాంటి ఆశా నిగ్రహం మనకు వచ్చును గాక. ఆమెన్. చెప్పండి, యేసు నామములో. తండ్రి, యేసుక్రీస్తు లాంటి ఆశా నిగ్రహము, చెప్పాలందరూ, ఆశా నిగ్రహము నాలో ఉండును గాక, నాలో ఉండును గాక, నాలో ఉండును గాక. ఒకవేళ నీలో ఆశా నిగ్రహము లేకపోతే మొట్టమొదటిగా పనిచేసేది ఏం తెలుసా? చెప్పండి, నోరు. ఏంటది? నోరు పనిచేయ. ఎవరైనా చూసారనుకో, మీ కళ్ళ ద్వారా ఫస్ట్ పని ఏం పడుతుంది? అపవాది కళ్ళకి పెడుతుంది పని, నెక్స్ట్ నోటికి పెడుతుంది, సెకండ్ చెవులకి పెడుతుంది, థర్డ్ నోటికి. చూస్తావు, వింటావు, తెరిచేస్తావు కదా. ఈరోజు మీ కళ్ళకి ఆశా నిగ్రహం ఉండును గాక, మీ చెవులకు ఆశా నిగ్రహం ఉండును గాక, మీ నోటికి మీ పెదాలకి ఆశా నిగ్రహం ఉండును గాక. ఎంతమందికి కావాలి ఈ ఫలం? నిన్న ఎవడన్నా గొడవకు వచ్చాడనుకో, బాయ్, ఆమెన్. నేను ఎవరైనా తిడుతున్నారనుకో, గాడ్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ. ఆమెన్. హల్లెలూయా. నీ గురించి ఎవరన్నా వేరే విధంగా మాట్లాడుకుంటున్నారనుకో, అవునా, గాడ్ బ్లెస్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్. హల్లెలూయా. నీ కార్కి ఎవరన్నా గుద్దారనుకో, వెంటనే డోర్ తీసి ఏం చేయాలా?
టపా 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 తిట్టేయాలి వాడిని, అంతేనా? కట్టు బిల్లు కట్టు మొత్తం కట్టు, లేనిపోని ఉన్నవి లేని మొత్తం కట్టమంటారు. ఏ రోజైనా నీ కారుకి గుద్దినప్పుడు నువ్వు సర్లే ఓ అన్న ఎప్పుడైనా అన్నావా? అన్న లేరు, మీరు లోపలేవి లేదు, జోబులో డబ్బులు లేవు, మనసులో ఆశా నిగ్రహము, కత్తెత్తుకొని వస్తున్నాడు ఒకడు నీ మీదకి, రండి భోజనం చేస్తారా, చంపుతురేరా భోజనం చేయి అనాలి. ఆమెన్, హల్లెలూయా. అంత ఈజీ కాదు, చెప్పానుగా క్రైస్తవుడిగా బతకడం ఈ లోకంలో. నాట్ దాట్ మచ్ ఈజీ మ్యాన్. క్రైస్తవులకు ఉండాలనుకుంటున్నారు లేదా? ఆమేన్. ఈరోజు నువ్వు సాధకము చేస్తే దేవుని మాటలు చెప్తున్నాను, నీలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆమేన్, ఆమేన్. నీలో ఏం ప్రారంభమవుతుంది? అభివృద్ధి ప్రారంభమవుతుంది. తన నోటిని కాచుకున్నవాడు అనేకమైన ఆపదల నుంచి తప్పించుకుంటాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆమేన్. ఈరోజు మనలో ఏముండాలా? దేన్ని సాధకం చేయాలా? ఆశా నిగ్రహాన్ని. నిగ్రహ శక్తి అంటే ఏంది? ఓర్చుకోవడం. ఏంటది? ఓర్చుకోవడం అంటారు నిగ్రహ శక్తి అంటే. నాకు లేదు నిగ్రహ శక్తి, నాకు లేకపోతే వదిలి లేకపోతే దేవుణ్ణి అడిగిస్తాడు ఖచ్చితంగా. నిగ్రహ శక్తి మనలో ఉండును గాక. ఆమేన్. మనం ఎవరు తెలుసా? ఎవరు మనం? దేవుని పిల్లలం. దేవుని పిల్లల్లో ఏముండాలి? నిగ్రహ శక్తి చాలా ఉండాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది నిగ్రహ శక్తి? సెల్ఫ్ కంట్రోల్, అదర్స్ కంట్రోల్ కాదు, సెల్ఫ్, నీ సెల్ఫ్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దీన్ని కూడా ఏం చేయమంటున్నాడు పౌలు? ఎక్సర్సైజ్ చేయమంటున్నాడు. అంటే రోజు మనం తిట్టే వాళ్ళ మీద నిలబడాలా? తిట్టు, అయిపోయింది, పోతున్నా, బాయ్. రోజు నన్నే తిడుతున్నారు, నీ సెల్ఫ్ కంట్రోల్కి ఒక పని అది. ఆమేన్. నీ సెల్ఫ్ కంట్రోల్కి ఒక టెస్ట్ అది. ఆమేన్, హల్లెలూయా. రోజు నిన్నే తిడుతున్నారా? రోజు మిమ్మల్ని తిడుతున్నారా? నీ సెల్ఫ్ కంట్రోల్కి ఒక పని, ఒక టెస్ట్ అది. నిన్నే తిడుతున్నారా? నిన్నే టార్గెట్ చేస్తున్నారా? నీ సెల్ఫ్ కంట్రోల్కి ఒక టెస్ట్ అది. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ని పొందుకుంటావో నీ జీవితంలో ఎటువంటి శోధనలు నీ దగ్గరికి రావు. ఆమేన్. ఇంకొకటి దేన్ని సాధకం చేయాలో చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య వరం అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ఆమేన్, హల్లెలూయా. దేన్ని ఎక్కువగా సాధకం చేయమంటున్నాడు పౌలు అంటే ప్రవచన వరాన్ని ఎక్కువగా ఆయన డెవలప్ చేయమంటున్నాడు. మళ్ళీ చదువుతాను ఒకసారి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య చేసేవాళ్ళైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే వావ్, హల్లెలూయా. సో ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు అద్దం చూసి మనం ఏం చేసుకోవాలి తెలుసా? ప్రవచించుకోవాలా. యేసుక్రీస్తు నామంలో యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ హైలీ క్వాలిఫైడ్, యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అని నువ్వేం చేయాలా? ప్రతిరోజు నీ మీద నువ్వు ప్రవచించుకుంటూ ఉండాలి. ఆమేన్. మేబీ 21 days ఫాస్టింగ్ అప్పుడు చెప్పాను సెల్ఫ్ బ్లెస్సింగ్స్ అని, వ్యక్తిగత ఆశీర్వాదాలు, మనకు మనం ఎలా ఆశీర్వదించుకోవాలో మేము నేర్పించాను. సో మీరు ఈరోజు దేని మీద ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలంటే వరాలను ఎక్సర్సైజ్ చేయాలి. ఆమెన్, ఆమెన్. నిద్రలేసి ఒకటే పని, ఆ పని ఈ పని కాదు, నీ జీవితము అభివృద్ధి అయ్యే ఎక్సర్సైజులు నువ్వు చేయాలి. ఆమెన్, హల్లెలూయా. సో నీ జీవితము ఎదగాలంటే నువ్వేం చేయాలి? పక్కా ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. ఆమెన్, హల్లెలూయా. ఎక్సర్సైజ్ లేనిదే నీ వరం డెవలప్ అవ్వదు. ఎక్సర్సైజ్ లేనిదే నీ ఫలము డెవలప్ అవ్వదు. ఎక్సర్సైజ్ లేనిదే నీలో వాక్యము నెరవేరదు. హల్లెలూయా. అందుకనే యెహోషువకు దేవుడు ప్రత్యక్షమై ఒకే మాట అంటున్నాడు,
ఈ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. సో దిస్ ఇస్ అ యూనివర్సల్ ప్రామిస్. ఇది చాలా బలమైనది, ఆశీర్వాదకరమైనది. ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రములో ఒక్కటైనా నువ్వు తీసివేయక దాన్ని దివారాత్రములు ధ్యానిస్తా ఉన్నావా, నువ్వేమవుతావు? బ్లెస్ అయిపోతావు. ఆమెన్, హల్లెలూయా. ఏమవుతావు? బ్లెస్ అయిపోతావు. హల్లెలూయా. ప్రాక్టీస్. ఏం చేయాలా? ఏమంటున్నాడు యెహోషువకి, రే నువ్వు యవనస్తుడురా, నువ్వు ఏం చేయాలా? వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రాక్టీస్ చేయాలా. ఎప్పుడు? ఈరోజు మనలో అభివృద్ధి రావాలంటే మనం ఏం చేయాలా? ఎక్సర్సైజ్, సాధన చేయాలి. ఆమెన్. ఈరోజు దేవుడు ఫలాల్ని ఎక్సర్సైజ్ చేయమంటున్నాడు. రెండవదిగా వరాలను ఎక్సర్సైజ్ చేయమంటున్నాడు. ఆమెన్. మళ్ళీ చదువు ఒకసారి అన్నమాట. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిద్దాము. అంటే ఎందుకు మనం ప్రవచిస్తాం తెలుసా? ఎందుకు ఎవరు ప్రవచించగలరు తెలుసా? ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వాళ్ళే ప్రవచిస్తారు. ఆమెన్, హల్లెలూయా. యెహోవా అతనిని ఆశీర్వదించును అనే మాట చదివారనుకో, వెంటనే ఆ మాట వలన మీరు విశ్వాసం కలిగి, దేవా నేను ప్రవచిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో నా మీద కూడా ఆశీర్వాదము కృంభరింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాదికి బైబిల్ తప్ప ఏం తెలీదు. హలో, అర్థమవుతుందా మీకు? అపవాదికి బైబిల్ తప్ప ఏమీ తెలీదు. సో అందుకనే వాడు బైబిల్ని బాగా నేర్చుకున్నాడు. డెవిల్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ ఇన్ బైబిల్. బైబిల్లో, ఈ పరిశుద్ధ గ్రంథములో వాడికి పిన్ టు పిన్, నీకు తెలుసో తెలీదో, నువ్వు మర్చిపోతావు, నాకే తెలియదు, కానీ వాడికి మాత్రము పిన్ టు పిన్ తెలుసు బైబిల్లో. నువ్వు ఏ మాట అయినా నెరవేర్చదాం అనుకుంటున్నావా, దానికి ఉల్టా చెప్తాడు నీకు. ప్రభు ఏమన్నాడు? నా కుమార్తె ఆ పండు తినకు అన్నాడు. వెంటనే వాడు వచ్చి, నా కుమార్తె ఆ పండు తిను అన్నాడు. ఏదైతే బైబిల్ చెప్తుందో దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా చెప్తున్నాడు. అదే ఈ భూలోకంలో జరుగుతుంది. దేవుని చిత్తానుసారంగా ఈ భూలోకంలో ఏం జరగట్లేదు. అపవాది ఏమనుకుంటుంది? బైబిల్కి విరుద్ధంగా చేపిస్తుంది. 10 ఆజ్ఞలు పాటించాలి, ఆజ్ఞ అతిక్రమము పాపం. ఆమెన్. మనం ఆజ్ఞను పాటిస్తున్నామా, పాపాన్ని పాటిస్తున్నామా అంటే మనం పాపాన్నే పాటిస్తున్నాం. అందుకనే చాలామంది నరకానికి వెళ్ళడానికి పాపం అడ్డుగా ఉంది. ఈరోజు వాడికి ఏం తెలుసు? బైబిల్ తెలుసు. ఈరోజు నేను అంటాను, నీకు తెలుసా బైబిల్? నీకు తెలుసా వాక్యం? యేసు ప్రభుతో ఎలా మాట్లాడడానికి వచ్చింది? వాక్యము ద్వారానే మాట్లాడడానికి వచ్చింది. ఏ యేసయ్య బాగున్నావు, ఏం సంగతులు, బాగా ఫాస్టింగ్ చేసావుగా, ఇంకేంటి, అసలు రేపటి నుంచి మినిస్ట్రీ షేక్ కదా అనింది. సర్లే పోదులే మినిస్ట్రీలే, కానీ ముందు ఏడు నుంచి కింద పడ్డాను. ముందు ఏడు నుంచి ఆకలేస్తుంది కదా. ఏమేస్తుంది నీకు? ఆకలేస్తుంది కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని శోధిస్తున్నావు నువ్వు? జాగ్రత్త సుమా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన కూడా వాక్యాన్నే మాట్లాడాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తామని యేసు ప్రభు వాక్యం త్వరవని మాట్లాడాడు. ఆమేన్. జీసస్ ఈజ్ ఎక్సర్సైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మీరు కూడా వాక్యాన్ని ఏం చేయాలా చెప్పాలి? ఎక్సర్సైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఎక్సర్సైజ్ ద ఫ్రూట్స్ ఇన్ యువర్ లైఫ్. ఎక్సర్సైజ్ ద గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్. అన్ని ఎక్సర్సైజ్ చేయాలి ఈరోజు నుంచి. ఎక్సర్సైజ్, ప్రవచనం నాకు తెలుసులే, ఆశానిగ్రహం నాకెందుకు తెలియదు, ఆ ప్రేమ వరం నాకెందుకు తెలియదు, ఆ విశ్వాసం నాకెందుకు, నీకు అన్నీ తెలుసు, బట్ ఏం చేయట్లేదు నువ్వు? ఎక్సర్సైజ్ చేయట్లే నువ్వు. యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్, యు ఆర్ నాట్ పుట్టింగ్ స్క్రిప్చర్స్ ఇంటూ ప్రాక్టీస్. యు ఆర్ నాట్ పుట్టింగ్ స్క్రిప్చర్స్ ఇంటూ ప్రాక్టీస్. ఒక్క పూట వాక్యం వినండి చాలు, 7 రోజులు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఆమెన్. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు ఈరోజు నుంచి? మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మొదటి తిమోతి 4 నుంచి చదువుకుందాం. అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ
సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సంబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఇందు. ఆమేన్. యా, ఇప్పుడు చదవండి. అపవిత్రములైన ముసలము ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. నీకు నీవే సాధకమును చేసుకోవాలి. తర్వాత శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే. లుక్ ఎట్ దట్ దిస్ మై సబ్జెక్ట్. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని. అది సంగతి. అంటే ఈరోజు నువ్వు మార్నింగ్ లేసి టిఫిన్ చేస్తున్నావా, మధ్యాహ్నం అన్నం తింటున్నావా, సాయంకాలం అన్నం తింటున్నావా, గుడ్లు పాలు తింటున్నావా, నువ్వు ఏ శరీర సంబంధమైన సాధకము చేసినా అది నీకు కొంచెమే ప్రయోజనకరం. ఆమేన్. నెక్స్ట్, దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో. వావ్, హల్లెలూయా. ఒక్కసారి ఇంగ్లీష్ చదువుకుందాం అన్నమాట. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ ఇన్ ఇంగ్లీష్. But refuse profane and old wives, fables, and exercise thyself rather unto godliness. For bodily exercise profit little. ప్రాఫిట్ లిటిల్ అంటే నువ్వు శరీర సంబంధమైనటువంటి సాధకం చేస్తే నీకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇట్ ప్రాఫిట్స్ వెరీ లిటిల్. ఆమేన్. అంటే కొంచెమే లాభం నీకు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన సాధకము చేస్తే, నెక్స్ట్ ఏంటమ్మా? బట్ గాడ్లీనెస్ ఈజ్ profitable unto all things. ప్రాఫిటబుల్ అంటూ ఆల్ థింగ్స్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము ఎవరికి బెనిఫిట్? మీకొక్కరికే. అదే ఆత్మ సంబంధమైన సాధకము నీకు, నీ పిల్లలకి, నీ తరతరానికి బెనిఫిట్ అవుద్ది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏ సాధకం చేయాలి ఇప్పుడు మనం? ఆత్మ సంబంధమైన ఇట్ బెనిఫిట్స్, ఇట్స్ ప్రాఫిట్స్ మచ్ మోర్. చాలా మీకు బెనిఫిట్ని ఇస్తుంది ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో, నీ ఉద్యోగ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ యొక్క ఫ్యామిలీ విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ బిజినెస్ విషయంలో, నీ రాబోయే తరం విషయంలో కూడా నీ ఆత్మ సంబంధమైన సాధకము ఏం చేస్తుంది? ప్రయోజనకరముగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆమేన్. ఆమేన్. సర్మన్ టైటిల్ ఏంటి? ఎక్సర్సైజ్. చెప్పండి అందరూ గట్టిగా. ఏంటది? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ యువర్ స్పిరిట్. ఆమేన్. Exercise the word of God. Practice the word of God. Amen. చూడండి, ఒక పాట, కొత్త పాట నేర్చుకున్నాం అనుకో, దాన్ని ఎక్కువ ఎన్నిసార్లు నేర్చుకుంటే అంత బాగా పాడగలం. ఆమేన్. అదేవిధంగా మనం వాక్యాన్ని ఒక మాటని ఎన్ని వందల వేల సార్లు ధ్యానిస్తే అంత గొప్ప దీవెన మన మీద కృమ్మరించబడుతుంది. ఆమేన్. బికాజ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాక్యము జీవమై ఉన్నది. ఆమేన్. Hallelujah. When you meditate the word of God, that means you are meditating life. Amen. ఏం కోరుకుంటున్నారు మీరు? జీవాన్ని కోరుకుంటున్నారు, మరణాన్ని కోరుకోవట్లేదు. Amen. Hallelujah. చాలా మందికి నోరు తెరిస్తే సావు మాటలు. ఏంటది? చావు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నో చి ఎప్పుడు మాట్లాడబాకండి ఆ మాటలు. నెక్స్ట్ మినిట్ నువ్వు చచ్చిపోతున్నా కూడా ఇంకేంటి, అంతా ఓకేనా, జాగ్రత్త, మరి అందరు హ్యాపీగా ఉండండి, బాగా బ్లెస్ అవ్వండి అని అటు చెప్పి చచ్చిపోవాలా? పోతున్నాను, ఇంకెట్ట ఉంటావో, ఎట్ట బతుకుతావో నువ్వు. సర్వశక్తిగా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఏ విషయంలో? దైవభక్తి విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్. శరీర సంబంధమైన సాధకము కొంచెమే లాభం. చదువు మమ్మల్ని మాట. వండర్ఫుల్ స్క్రిప్చర్ మ్యాన్, బ్యూటిఫుల్ స్క్రిప్చర్. అది చాలా మంచి మాట. శరీర సంబంధమైన సాధకము కొంచెమే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవములోను రాబో జీవములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. అంటే నువ్వు ఆత్మ సంబంధమైనవి ఎలా సాధకం చేస్తావు తెలుసా?
వాక్యాన్ని తీసుకొని సాధకం చేస్తావా? ఆమేన్. యు ప్రాక్టీస్ బై టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్. నువ్వు ఆత్మలో వాక్యాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి అది నీ జీవితంలో అన్ని విషయాల్లో ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆమేన్. కానీ శరీర సంబంధమైన వాటిని నువ్వు అంత గొప్పగా ప్రాక్టీస్ చేయవు. ఎందుకంటే శరీర సంబంధమైన వాటిలో వాగ్దానము లేదు, ఆత్మ సంబంధమైన వాటిలో దేవుని వాగ్దానం ఉంది. కాబట్టి నీ జీవితంలో అన్ని విషయాల్లో ప్రయోజనకరముగా అది మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఆర్ యూ డూయింగ్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ యూ డూయింగ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్? ఈరోజు నాకు తెలిసి మీరు రెండు చేయట్లేదు. చేస్తున్నారు రెండు. ఇటు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లే. ఈరోజు మనం రెండు చేద్దాం. ఆమేన్. ఆమేన్. మనం స్పిరిచువల్గా ఫిట్గా ఉందాం, ఫిజికల్గా ఫిట్గా ఉందాం. ఏ రోగం మన దగ్గరికి రాదు. ఆమేన్. హల్లెలూయా. ఎక్సర్సైజ్ రిచ్నెస్, ఎక్సర్సైజ్ బ్లెస్సింగ్స్, ఎక్సర్సైజ్ స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎక్సర్సైజ్ ప్రాస్పరిటీ, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావో ఖచ్చితంగా నీ ఆత్మ, నీ కుటుంబము, రాబోతున్న తరము వర్ధిల్లుతారు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.